అసలు ఏం లేదు సార్. నాకు యాక్చువల్గా ట్రేడింగ్ అనేది జీరో నాలెడ్జ్ సార్. అసలు నాకు కొంచెం అసలు ట్రేడింగ్ అనేది ఎలా ఉంటుందని కూడా నాకు తెలియదు సార్ స్టార్టింగ్ నుంచి కూడా. అసలు నేను యాక్చువల్గా ట్రేడింగ్ అనేది వినింది అయితే మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి సార్. అంటే ట్రేడింగ్ చేస్తే ఇలా అమౌంట్ వస్తాయి. సో బేసిక్గా వాళ్ళకైతే నాలెడ్జ్ అయితే లేదు సార్. నాలెడ్జ్ లేకుండా వాళ్ళు ట్రేడింగ్ చేసేవాళ్ళు. సో వాళ్ళు చాలా వరకు మనీ లాస్ అయ్యారు సార్. అంటే ఒక 1 lakh 2 lakhs అలా 3 lakhs లాస్ అయ్యారు సార్. సో నేను వాళ్ళ దగ్గర చూసింది ఏంటంటే, ఓకే ట్రేడింగ్లోకి ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా మనం కూడా మనీ లాస్ అవుతాము. సో మనకు అసలు ట్రేడింగ్ అనేది ఎందుకు అసలు అని చెప్పేసి నాకు భయం ఉండేది సార్. ఒక లాస్ట్ ఒక 1-2 ఇయర్స్ నేను సార్ అసలు. సో తర్వాత నేను నాకు జాబ్ వచ్చిన తర్వాత, ఓకే వన్స్ ఒకసారి జాబ్ వచ్చిన తర్వాత అప్పుడు ఎంతో కొంచెం అమౌంట్ మనం దగ్గర పెట్టుకొని అప్పుడు ఒకసారి ఒక మంచిగా నేర్చుకొని అప్పుడు చేద్దామని చెప్పేసి నేను అనుకున్నాను సార్. అంటే యాక్చువల్గా తెలుగులోనే ఎట్లా ఒక గ్రూప్ కండక్ట్ చేసి ఇట్లా అందరికీ ఒక లైవ్ ట్రేడింగ్ చేపిస్తూ ఇట్లా అందరికీ క్లాసెస్ చెప్పడం అనేది అసలు నేను వినలేదు సార్ ఇప్పుడు వచ్చి అసలు. అంటే ఎవరి దగ్గర ఇట్లా ట్రేడింగ్ ఎలా లైవ్లో చేస్తారు లేకపోతే ఎట్లా చెప్తారు అనేది అసలు ఎప్పుడు చూడలేదు సార్ నేనైతే. ఫస్ట్ టైం నేను ఇన్స్టాగ్రామ్లో చూడడము డైరెక్ట్గా నేను రీచ్ అయ్యాను సార్ నేను సుభాష్ సార్ని. సో ఆయన చెప్పారనమాట, మీరు జాయిన్ అయిన తర్వాత మా 100% బెస్ట్ మీద ఖచ్చితంగా ఇస్తాము. జాయిన్ అయిన తర్వాత అది మీరు పెట్టిన అమౌంట్ అనేది ఖచ్చితంగా వర్త్ వస్తుంది అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పారు సార్. సో నేను ఇంకా అసలు ఒక 2 minutes కూడా ఆలోచించలేదు సార్. సార్ నేను పక్కా జాయిన్ అవుతాను అని చెప్పేసి అప్పుడే అమౌంట్ పే చేసి జాయిన్ అయ్యాను సార్ నేను. సో వన్స్ జాయిన్ అయిన తర్వాత సో నాకైతే మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు నాకు ఆఫీస్ వర్క్ ఉంటుంది సార్. అంటే నేను టైం మేనేజ్మెంట్ చేసుకోగలుగుతానా అంటే ఈవినింగ్ క్లాసెస్ కదా. సో వన్స్ ఆఫీస్ వర్క్ అవ్వగానే మళ్ళీ జాయిన్ అయ్యి నేను మేనేజ్ చేయగలుగుతానా అని థింకింగ్ ఉంది సార్ స్టార్టింగ్ అయితే. సో మేబీ ఒక 2-3 క్లాసెస్ జాయిన్ అయ్యి తర్వాత మళ్ళీ డీలే చేస్తానేమో అని చెప్పేసి అన్న థాట్ ఉంది సార్ నాకు స్టార్టింగ్లో. కానీ వన్స్ ఎప్పుడైతే ఫస్ట్ క్లాసే నాకు నిజంగా చాలా ఇంప్రెస్ అయ్యాను సార్ నేనైతే. తర్వాత క్లాసెస్ అన్నీ ఓకే పర్వాలేదు, నాకు ఈవినింగ్ ఒక 1.5 hour దీన్ని పెట్టుకున్నా పర్లేదు, నాకు ఖచ్చితంగా నేను నేర్చుకుంటానని చెప్పేసి నేను ఫిక్స్ అయ్యాను సార్ ఇంకా అలాగా. సో వన్స్ ఎప్పుడైనా ఒక క్లాస్ మిస్ అయినా సరే పర్వాలేదు, నైట్ ఒక 12 తర్వాత అయినా సరే నేను రికార్డింగ్ విని ఖచ్చితంగా అప్పుడే పడుకుంటున్నాను సార్. నేనైతే ప్రతి రోజున క్లాస్ వినే పడుకున్నాను సార్ నేనైతే. అట్లా ఎడిట్ అయిపోయింది సార్ మీ క్లాసెస్కి అయితే నేను. థ్యాంక్ యూ. ఎలా ఉందండి ఇంటరాక్షన్, ఎలా ఉంది భాగ్య గారితో ఇంటరాక్షన్ ఎలా ఉంది? సార్ భాగ్య గారు అయితే సార్ నిజంగా వేరే మన ఫ్రెండ్స్ దగ్గర నుంచి అయితే మెసేజ్ అయితే రాదేమో కానీ భాగ్య మేడం నుంచి మాత్రం రోజు ఖచ్చితంగా ఆవిడ మెసేజ్ రాకుండా ఆవిడ మెసేజ్ చూడకుండా పడుకోండి సార్ నేను ఖచ్చితంగా అయితే. ఆవిడ మోటివేషన్ ఇంకా ఎట్లా ఉంటుందంటే ఇంకా ఒకవేళ మనం చేయకపోయినా సరే ఆవిడ పెట్టిన మెసేజ్కి అయినా సరే ఒక ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేసి అప్డేట్ చేసే మనం కొనుక్కోవాలి అన్నట్టుగా ఉంటుంది సార్. నిజంగా ఆవిడైతే చాలా అసలు యాక్చువల్గా ప్రతి ఒక్కరికి అట్లా మెసేజ్ పెట్టి మోటివేషన్ ఇవ్వాలంటే చాలా తక్కువ మంది ఉంటారు సార్ అలాగా. కానీ నిజంగా భాగ్య మేడం గారు చాలా ఓపిక సార్ ఈ విషయంలో చెప్పాలంటే. ఎనీవేస్ క్లాసెస్ అంతా బాగుందండి? ఎక్కడ ఏమైనా ప్రాబ్లం ఏముందా? ఎలా అయితే ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చారు అలానే ఉందా లేదా ఏమైనా మార్పులు చేర్పులు జరిగాయా? సార్ దానికన్నా 100 times బెటర్గా ఉంది సార్ చెప్పాలంటే. థ్యాంక్ యూ సో మచ్ వీరబాబు గారు. థ్యాంక్ యూ. జాగ్రత్తగా వెళ్ళండి. ట్రావెలింగ్లో ఉన్నారనుకో కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. రైట్, ఎల్లుండి లైవ్లో మనం డిస్కస్ చేసుకుందాం. క్లాస్ ఉంటుంది, ఈ క్లాస్ మీరు వినకపోయినా రికార్డింగ్ పంపిస్తాను. రైట్, రికార్డింగ్ అర్థం కాకపోతే నా నెంబర్ ఉంది కదా, నా నెంబర్కి మెసేజ్ చేయండి. ఏంటి సార్ ఇలా చెప్పారని. రైట్, షూర్ సార్. ఎనీవేస్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్.